థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథము 33:26 పెట్టండి. మామూలు మన వాక్యం, మూల వాక్యం. కొద్ది రోజుల నుంచి ఈ వాక్యాన్ని మనము తీసుకుంటా ఉన్నాం. ఓకే, ఈ వారము రేపు వారమే కొద్దిగా ఈ వారమే ముగించాల్సింది నేను. కావుంటే 26 వాక్యం అయితే కొద్దిగా నాకు సమయం సరిపోదు కాబట్టి రేపు వారం కోసం కొన్ని విషయాలు పెట్టాను నేను. ఓకే, సో జాగ్రత్తగా విందాం. సో ప్రార్థన గురించి మీరు నేను నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. సో ఇక ప్రార్థనలో చాలా చాలా విషయాలు మనం ఆల్రెడీ ముగించాం. ఫస్ట్ సెక్షన్ మనది ఎందుకు ప్రార్థన చేయాలనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, సో రెండవది మనము విశ్వాసంతో కూడిన ప్రార్థన, సో రికార్డింగ్లో ఉంటుంది మీకు యూట్యూబ్లో. మూడవది మరి మనం చేసిన ప్రార్థనకి జవాబు రావడం లేదు అంటే కారణాలు మనం చూసుకున్నాం. సో ఆ కారణాలని మనము ధ్యానంగా పాటించినప్పుడు 100% రిజల్ట్. ప్రార్థనకి 100% జవాబు ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుని వాక్యం, మనం దేవుని ఎదుట పెడతాం కాబట్టి దేవుడు ఎప్పుడు తను చెప్పిన వాగ్దానాన్ని, మాటని కాదనడు పిల్లరా. సో అందుకనే మీరు నేను సో ప్రార్థన 100% జవాబు ఉంది. జవాబు రాకుండా పోతుందంటే ఎక్కడో మనము ఏదో పొరపాటు చేస్తున్నాం అనేది దానికి మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మీకు అవన్నీ దాంట్లో మేము రికార్డింగ్లో ఉన్నాయి. ఓకే, 4th సెక్షన్లో ఉన్నాం మనము. మీరు నేను నూతన నిబంధన ప్రార్థన నేర్చుకుంటున్నాం. వినాలమ్మా, నూతన నిబంధన ప్రార్థన మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో నూతన నిబంధన ప్రార్థనలో పాత నిబంధన ప్రార్థనలో చాలా తేడా ఉంది. ఓకే, సో మీరు నేను ఎందుకంటే కొత్త నిబంధన పాత నిబంధన కంటే శ్రేష్టమైంది పిల్లరా. అనేక అందుకే బెటర్ కావనెంట్ బెటర్ కావనెంట్ అని ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే పాత కావనెంట్ కంటే కొత్త కావనెంట్, నూతన నిబంధన కాదు, నూతన నిబంధన కావనెంట్. సో మేలైనది, ఎందుకంటే అధికమైన వాగ్దానాలు కొత్త నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా అనేక ప్రివిలేజెస్, అనేక బ్లెస్సింగ్స్ లేకుండా అనేక బెనిఫిట్స్ నూతన నిబంధన ఉన్నాయి పిల్లరా. పాత నిబంధన కంటే అందుకే నూతన నిబంధన చాలా పవర్ఫుల్. ఆ తర్వాత ముఖ్యంగా ప్రేయర్ విషయంలోకి వచ్చేటప్పటికి, ప్రార్థన అంశంలోకి వచ్చేటప్పటికి పాత నిబంధన కంటే కొత్త నిబంధన ప్రార్థన కూడా మనకు చాలా ప్రార్థన చేయడానికి చాలా చాలా వాగ్దానాలు ఉన్నాయి. ప్లస్ పాత నిబంధనలో ప్రార్థన చేసే వాళ్ళకంటే మన ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రార్థన. అదే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను కొంచెంసేపులో. ఓకే, ఈవెన్ పాత నిబంధనలు కూడా అప్పుడు ప్రార్థనలు కూడా చాలా వాళ్ళు పాత నిబంధన నుండి కూడా వాళ్ళ ప్రార్థనల ద్వారా కూడా దేవుడు గొప్ప గొప్ప పనులు చేయడం జరిగింది. అబ్రహాం ప్రార్థన, మోషే ప్రార్థన, యాకోబు ప్రార్థన, ఎలీషా అందరూ మనం చూసుకున్నాం చాలామంది. ఈవెన్ దో పాత నిబంధన అయినప్పటికీ వాళ్ళ ప్రార్థనలు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగాయి. అయితే కొత్త నిబంధన ప్రార్థన చాలా ఎక్కువ ప్రివిలేజెస్, చాలా ఎక్కువ బెనిఫిట్స్తో దేవుడు మనకు ఇవ్వడం జరిగింది. అందుకే పాత నిబంధనలో ఏది లేదు, యేసు ప్రభు నామం లేదు పిల్లరా కదా. కొత్త నిబంధనలో మనకు ఆ యొక్క బెనిఫిట్స్ తీసుకున్నాం. అంటే ఆ యొక్క కొత్త నిబంధన ద్వారా ప్రార్థన జీవితంలో, ముఖ్యంగా ప్రార్థన అంశంలో ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం చూసుకుంటా ఉన్నాం గత కొద్ది రోజులుగా. ఫస్ట్ బెనిఫిట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, యేసు ప్రభు నామం మనకి ఇవ్వబడింది. పాత నిబంధనలో గ్రంథంలో వాళ్ళు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసేవాళ్ళు కాదు. చాలా పవర్ఫుల్ గిఫ్ట్ పిల్లర్ ఇది మీకు నాకు ఇచ్చిన దేవుడు. ఏది? యేసుక్రీస్తు నామం. మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను నేను. యేసు నామంలో ప్రార్థన చేయడం అంటే ఊరికి వినిపోయేదాన్ని కాదు, మీరు వచ్చిన దీన్ని పాటించేదానికి. విని పాటించుకుంటే బైబిల్ వాళ్ళని మూర్ఖులు అంటుంది. సో అందుకనే విని పాటించేవాడు తన ఇంటిని బండ మీద కట్టుకున్నవాడు మాదిరి తన జీవితం ఉంటుంది ఈ భూమి మీద. వాడు ఎప్పుడు పడిపోడు పిల్లరా, వాడు ఎప్పుడు విజయంలో ఉంటాడు. వానికి సమస్యలు వస్తాయి వాడికి కూడా, కానీ వాడు పడిపోడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. యేసుప్రభు స్వయాన చెప్పిన మాటలేవే. ఓకే, ఇసుక మీద ఇల్లు, బండ మీద ఇల్లు. వాక్యం విని దాని ప్రకారం చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకో. అందుకే మీరు నేను యేసుక్రీస్తు నామం అన్నప్పుడు, మనం తీసుకున్నప్పుడు
యేసు ప్రభు ప్రార్థన చేసినట్లే పిల్లరా, బహుశా నీ చుట్టుపక్కల వాళ్ళకి అది అనిపించకపోవచ్చు, కానీ ఆత్మీయ లోకానికి నువ్వు యేసు నామంలో అన్నప్పుడు సర్వ సృష్టికి యేసు ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నట్లే. అందుకే బైబిల్ అంటుంది, నమ్ముట నీ వలనైతే నీకు సాధ్యం. అది నువ్వు యేసు ప్రభులాగానే ప్రవర్తిస్తావు ఈ సృష్టిలో. అదే నీ ప్రార్థనలకు జవాబు తెచ్చేది. నువ్వు ఏం ఆలోచిస్తానో నీ గురించి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, మనం ఇది కూడా నేర్చుకున్నాం. యేసు ప్రభు నామము అంటే పవర్ ఆఫ్ వాటర్ని మనకి ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభు నామం మనకి ఇవ్వడం అంటే ఒక రకంగా పవర్ ఆఫ్ వాటర్ని మీకు తెలుసు కదా, ఏదో మీకు బాగా సంజాయించాడు. సపోజ్ ఉదాహరణకి ప్రధానమంత్రి మన దేశం నుంచి బయట దేశానికి వెళ్తున్నాడు. ఉదాహరణకు 15 రోజుల కోసం బయటకు వెళ్తున్నాడు అనుకోండి. తను ఏం చేస్తాడు? తన వేరే వాళ్ళకి పవర్ ఆఫ్ వాటర్ని ఇచ్చి వెళ్తాడు ఆయన. అంటే నేను లేని సమయంలో నా స్థానాన్ని ఈ వ్యక్తి తీసుకుంటాడు, లేదంటే ఈ మంత్రి తీసుకుంటాడు. ఆయన స్థానంలో సంతకం చేసే అధికారం కూడా అది పవర్ ఆఫ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పవర్ ఆఫ్ వాటర్ని అంటారు. ఈ సృష్టిలో అందరికంటే బలమైన వాడు తన పవర్ ఆఫ్ వాటర్ని మీకు నాకు ఇచ్చి వెళ్ళాడు పిల్లరా. రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ యూనివర్స్ ఎవరుమా? అంబానీ కాదు, లేకుంటే ఎలాన్ మస్క్ కాదు, కానీ యేసు ప్రభు పిల్లరా. రిచెస్ట్ పర్సన్, రిచెస్ట్ లైక్ దేవుడు, యేసు ప్రభు రిచెస్ట్, అందరికంటే రిచెస్ట్. కాబట్టి రిచెస్ట్ పర్సన్ మీకు నాకు ఏం చేశాడు చెప్తున్నా? ఏం చేశాడు? చెక్ బుక్లో, ఎందుకంటే కొంతమందికి సరిగా అర్థం కాదు మనం పవర్ ఆఫ్ వాటర్ని అంటే, నీకు చెక్ బుక్ ఇచ్చి నువ్వు సైన్ చేసుకో, నాదంతా నీదే. అందుకే బైబిల్ నమ్మబుద్ధి కాదు పిల్లరా. ఎందుకంటే ఎవరు రాశారు బైబిల్? దేవుడు రాశాడు కాబట్టి. దేవుడు రాశాడు కాబట్టి నమ్మబుద్ధి కాదు. నేను చెప్తాను ఇది మీకు, కానీ సత్యం అదే పవర్ ఆఫ్ వాటర్ని అంటే. ఆయన ఆస్తి అంతటి మీద నీకు అధికారం, పవర్ ఆఫ్ వాటర్ని ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అందుకే బైబిల్ అంటుంది, పౌలు అంటాడు, నా ప్రతి అవసరత ఎక్కడి నుంచి తీర్చబడుతుంది? ఆంధ్ర బ్యాంక్ నుంచి కాదు, స్టేట్ బ్యాంక్ నుంచి కాదు, నా ప్రతి అవసరత తన స్వర్గపు ధననిధి నుంచి తీర్చబడుతుంది. చాలాసార్లు ఈ మాటలన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే మీరు అప్పుల్లో ఉంటారు, మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. కానీ మీరు నమ్మి దీన్ని ఉపయోగిస్తే, తన నామాన్ని ఉపయోగిస్తే మాత్రం ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లో ఖాళీగా ఉండదు. మీ బ్యాంకులో, మీ అకౌంట్లో ఏమి ఖాళీగా ఉండదు. నిజం నేను చెప్తాను ఇది. చెక్ రాస్తున్నారా? ప్రతి క్షణం దినమంతా చెక్ రాస్తున్నారా? ఏం రాస్తున్నారో మీకే తెలుసు అది. రాయాల, చెక్ రాయాల మనం. ఓకే, అనుక్షణం రాయాల, చెక్ రాస్తూ ఉండాలా, సైన్ చేస్తూ ఉండాలా. ఏ విధంగా చేస్తావు? దినమంతా నువ్వు చెప్పాల పిల్లరా. ఏమని? యేసు నామంలో నేను నా కుటుంబము బీదరికం చూడము గాక, నేను నా పిల్లలు, నా కుటుంబం, నా సంఘం ఐశ్వర్యంలో, ఆస్తుల్లో జీవించుదుము గాక. యేసు నామములో నేను నా పిల్లలు ఈ భూమి మీద ధన్యులై ఉందుము గాక. యేసు నామములో నువ్వు దశంభాగాన్ని కానుకలు ఇచ్చేవాడివైతే దానికి అర్థం ఏంటిమా? దశంభాగం నువ్వు కానుకలు ఇచ్చే వ్యక్తి అయితే దేవునికి, దానికి అర్థం ఏంటంటే నువ్వు తనను ఆధారంగా చేసుకున్నావు అంటే దానికి అర్థం ఆయన నీ సప్లయర్. ఆయన బాధ్యత నీకు డబ్బులు ఇవ్వడము, ఆస్తి ఇవ్వడము, ఐశ్వర్యం ఇవ్వడము, సొంత ఇల్లు ఇవ్వడము, నీ పిల్లలకు ఆస్తికర్తలుగా చేయడం. ముందు చూస్తున్నారా? నువ్వు టైత్ ఆఫరింగ్ ఇస్తా అంటే నీకు చాలా బోల్డ్నెస్ ఉండాలి నీ దగ్గర. ఎందుకంటే ఆయన చెప్పింది నువ్వు చేసావు కాబట్టి నువ్వు అనుక్షణం నోరు తెరిచి ఈ మాట చెప్తా ఉండొచ్చు. అదే సైన్ చేయడం అంటే. వరి కాదు బ్రదర్, 6 నెలల నుంచి ట్రై చేస్తానా, ఇవన్నీ చేస్తానా, ఇవన్నీ వరి కాదు. 7వ నెలలో జరగచ్చు, 8వ నెలలో జరగచ్చు, కానీ జరుగుతుంది ఖచ్చితంగా. నిన్ను చేసే తీరుతాడు ఆయన, అబద్ధం చెప్పడు. దినమంతా ఏం చేయాలా? నీ పవర్ ఆఫ్ వాటర్ని వాడుకోవాలా. దీని మాట విన్నావు అనుకో, ఈ టెంకాయ మాట విన్నావు అనుకో, నీ జీవితంలో పైకి రాలేవు. నువ్వు ఆత్మవి. ఎవరి మాట వినాలా? ఆత్మ మాట వినాలా. ఆత్మ ఏడుంది? వాక్యము, ఆత్మ. అర్థమైందా? నా వాక్యము
ఆత్మయు ఉన్నది, ఆత్మయు జీవమై ఉన్నది. 6:23. అందుకనే దీని మాట వినకండి. దీని మాట వింటే చెడిపోతారు మీరు. అంటే మనం చెడిపోతాం క్రైస్తవులం. ఎందుకంటే మనకు దేవుని యొక్క ఆత్మ, మన ఆత్మ లోపల కలిసి ఉన్నారు. ఆత్మ మాట వినాల. ఆత్మ ఏం చెప్తుంది, వాక్యంలో ఏం రాబడిందో అదే చెప్తుంది నీకు నాకు. అందుకే ఎప్పుడు కూడా దీన్ని వాడుకోవద్దండి. దీన్ని వాడుకునే దానికి వేరే పనుల కోసం ఇచ్చినది అదే. నువ్వు పోయేటప్పుడు దీన్ని వాడాలా. మా గుంతలు ఉన్నాయా, రోడ్డు ఉందా, కాలు ఆడ పెడతానని దానికోసం ఇచ్చినది మైండ్. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చైర్లో కూర్చోవాలని అంటే అడుగు. సో దీనికోసం దేవుని వాక్యాన్ని నమ్మేదానికి మైండ్ని వాడావనుకో, నువ్వు ఎప్పుడు నమ్మలేవు దాన్ని. దేవుని వాక్యాన్ని నమ్మేదానికి నీ ఆత్మను వాడాలి. నువ్వు నీ ఆత్మ నమ్మాల దాన్ని. ఓకే, సో ఎనీహౌ, సో పవర్ ఆఫ్ అటర్నీ అంటే అది పిల్లరా. ఓకే, దేవుని యొక్క యేసు క్రీస్తు నామంలో అదే కాదు ప్రతిదీ. నిన్న వారం మనం చూసుకున్నాం సండే. నేనేం చెప్పాను నిన్న సండే? ఇమాజినేషన్. అరే నిన్ను నువ్వు యేసు ప్రభు స్థానంలో అనుక్షణం చూసుకోవాలా. యేసు ప్రభు చేసేదంతా నువ్వు చేయగలిగిన వ్యక్తివి. అదే ఇమాజినేషన్ అంటే. సో దినమంతా నువ్వు ఇమాజినేషన్తో పాటే తప్పకుండా నీ యొక్క కుటుంబం గురించి, ఆస్తి గురించి, నీ యొక్క ఉద్యోగం గురించి, నీ వ్యాపారం గురించి నువ్వు మాట్లాడుతూనే ఉండాలా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది? రక్షణ. మీరు నేను రక్షింపడానికి మనం చేసిన 2 పనులు ఎప్పుడు మర్చిపోద్దండి. ఈ సండే నాది అదే ప్రీచింగ్. హృదయమందు విశ్వసించాలా వాక్యాన్ని, దాంతో సరిపోదు, అది సగం పని. ఆ తర్వాత నోటితో నువ్వు ఒకవేళ యేసు క్రీస్తే ప్రభు అని కేవలం హృదయమందు విశ్వసించి ఉంటే నువ్వు స్వర్గానికి పోవు. దేవునికి పుట్టవు నువ్వు. దాంతోపాటు ఏం చేసినాం మనము? నోటితో. అందుకే రక్షింపడ్డాం. నువ్వు ప్రతి చోట నుంచి రక్షింపడాలంటే, ప్రతి పరిస్థితుల్లో నీకు రక్షణ కావాలంటే నోటి నుంచి ఒప్పుకోవడం చాలా ముఖ్యం. అర్థమైందా? తండ్రి, నా ప్రతి అవసరత నువ్వు నీ స్వర్గపు ధనాన్ని తీరుస్తావు. పెట్టుకునే స్థలం లేనంత నువ్వు నాకు ఇస్తావు. నువ్వు చెప్పావు తండ్రి, నిజం చెప్పే దేవుడివి. నువ్వు అది చెప్పడమే పవర్ ఆఫ్ అటర్నీ వాడడము. ఓకేనా? సో ఓకే, రెండోది ఏంది దొరికిన నూతన నిబంధనలో వచ్చిన రెండో బెనిఫిట్ ఏంటి? నీతి, రైచియస్నెస్. ఆ షీట్ ఎక్కడైనా షీట్ నాకు చూపి ఒకసారి. రైచియస్నెస్, నీతి. ఒకే దాంట్లో రాదా? రెండో స్లైడ్ ఇది. ఇంకో స్లైడ్ ఉందా? ఒకే దాంట్లో రావా ఇవి? ఈవెన్ వర్డ్ ఫైల్లో వేసినా పర్లేదు, మొత్తం కాపీ చేసి. జాగ్రత్త చూడండి ప్లేయర్. ఓకే, ముందు తొందర ఖాళీలైనా నేను చెప్పింటి సౌమ్య నీకు ఒకే షీట్లో రావాలని. ఈవెన్ వర్డ్ ఫైల్లో అయినా సరే, వర్డ్ ఫైల్ అయితే మీరు పైన కింద ఇది చేయొచ్చు. ఓకే, నేను ముందు చూడండి అయినా ఇదే ఉన్నిలే ముందు, మళ్ళీ లేట్ అవుతుంది నాకు, ఇది కాళ్ళ ఇప్పుడు స్లైడ్. ముందు చూడండి. రెండోది ఏంటి? నీతి. మీకు నాకు యేసు నామం ఇవ్వబడింది, ప్లస్ రెండవది ఏమి ఇవ్వబడింది? నీతి. చాలా ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకోకుంటే నువ్వు క్రైస్తవుడుగా ఆనందించలేవు. సాతాన్ని నువ్వు కాళ్ళ కింద పెట్టలేవు. ఈ విషయం నీకు అర్థం కాకుంటే. అర్థమవుతుందా? నీతిమంతుడవు నువ్వు. ఏంటి నీతి అంటే? దేవుని ఎదుట నీ స్థానం ఈరోజు ఏమై ఉంది? దేవుడు నిన్ను ఎలా చూస్తాడు? దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తా అన్నాడు? నువ్వు ఎవరు దేవుని దృష్టిలో అనేది నీతి, ఆ పదానికి అర్థం. ఓకే, జాగ్రత్త. దీన్ని పెట్టినైనా అదే. ముందు చూడండి. నీకు నాకు నీతి ఇవ్వబడింది పిల్లరా. నువ్వు నేను నీతిమంతులము. అందుకే ప్రతి క్షణము దేవుని ఎదుట ఎలా నిలబడతాం? నువ్వు ఆ పవర్ పాయింట్ తీసి బ్లాక్ చేయి, దాన్ని బోల్డ్ చేయి. ఫస్ట్ది పెట్టు. ఫస్ట్ది అది ఇదేనా? యా జాగ్రత్త. ఇంట్లోరా ఏంటి నీతి అంటే? నువ్వు దేవుని ఎదుట వచ్చినప్పుడు నిన్ను నువ్వు దోషిగా నువ్వు ఎంచవు. నువ్వు నేరస్తుడుగా ఆయన ఎదుట నిలబడవు. శిక్షకు పాత్రుడను అయోగ్యుడను అని అనుకోకుండా నువ్వు ఆయన ఎదుట నిలబడతావు. ఈ భూమి మీద అనుక్షణం నువ్వు జీవిస్తావు. ఆ జీవితం నీకు ఇవ్వబడిండేది. జాగ్రత్త వినాలి. చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రీచింగ్ మీరు మిస్ చేసుకోవద్దండి.
నీ జీవితంలో ప్రతి క్షణము, ఏ క్షణం కూడా నువ్వు ఈ భావన రానివు నీ జీవితంలో. నువ్వు నీతిమంతుడివి. నీతిమంతుడు ఎప్పుడు ఎలా జీవిస్తాడంటే తను ఎన్నడే కానీ దోషినని అనుకోడు. ఆ ఆలోచన రానిడు తన జీవితంలోకి. నేరస్తుడు, ఇవి డిక్షనరీ మీనింగ్స్ మీకు చెప్తాను నేను. ఓకే, నువ్వు దోషిగా ఎప్పుడు నువ్వు ఆలోచించవు. నువ్వు నేరస్తుడుగా చూడవు, శిక్షకు పాత్రుడుగా చూడవు. ముఖ్యంగా లాస్ట్ది, అయోగ్యుడను అని నువ్వు అనుకోవు. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను అయోగ్యులం కాదు. నూతన నిబంధన ద్వారా మీరు నేను నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి ఈ స్థితి ఉండదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఏంగా ఎంచుకునే వాళ్ళు తెలుసా? అయోగ్యులం, మేము శిక్షకు అర్హులం. ఈ రకమైన భావన వాళ్ళలో ఉండేది. నూతన నిబంధనలో ఉన్న మీరు నేను ఈ భావనలో మనం ఉండము. అందుకే పాత నిబంధన వాళ్ళకంటే మనకు చాలా ప్రివిలేజెస్, హక్కులు, అధికారాలు మనకి ఇవ్వబడి ఉన్నాయి. కొత్త నిబంధన ఉన్న మీకు నాకు వాళ్ళకంటే అనేకమైన అధికారాలు, హక్కులు చాలా ఎక్కువ ఇవ్వబడ్డాయి యేసుక్రీస్తు ద్వారా. జాగ్రత్తగా నేను, అందుకే మీరు నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మీరు నేను దేవుని దగ్గరికి ప్రార్థన గురించి నేర్చుకుంటాను. ప్రార్థనలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నడే కానీ ఈ భావన నువ్వు ఏ భావన ఉండాలా? నెక్స్ట్ స్లైడ్. ఏ భావన ఉండాలా మీకు నాకు? దేవుని దృష్టిలో తాను, నెక్స్ట్ స్లైడ్, దేవుని దృష్టిలో తాను పవిత్రుడను. ఎప్పుడు ఏం చూడాలైనా నువ్వు నేను పవిత్రుడను, నీతిమంతుడు అని గట్టిగా నమ్మి ఆ స్థితిలోనే నిలకడగా ఉంటాడు ఈ వ్యక్తి. ఆ నీతి మీకు నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. ఈ నీతి, నువ్వు నేను నీతిమంతులము అనుక్షణము ఈ భావన మీలో నాలో ఉండాలా. వాళ్ళలో ఏ భావన ఉన్నది? పాత స్లైడ్ నేను. వాళ్ళలో ఏ భావన? నేను దోషిని, నేరస్తుడను, అయోగ్యుడను. వాళ్ళు ఎప్పుడు ఇట్లే ప్రార్థన చేసేవాళ్ళు. ఇవే మాటలు వాళ్ళలో ఉండేది. ముందర చూడండి ఆయన బిడ్డ, అక్కడిక్కడ చూడకండి. ఈ భావన వాళ్ళలో ఉండేది. అందుకే అబ్రహాము ప్రార్థన చేసేవాడు. ఏం ప్రార్థన చేశాడు? ఐ ఆమ్ నథింగ్ బట్ డస్ట్. ఏమన్నాడు అబ్రహాము? నేను కేవలం ధూళిని. అందుకే అబ్రహాంని మనము ప్రార్థన విషయంలో అబ్రహాంని కాపీ కొట్టకూడదు. అన్ని విషయాల్లో నువ్వు అబ్రహాంని కాపీ కొట్టచ్చు. ముఖ్యంగా విశ్వాసంలో అన్ని విషయాలు కాదనుకోండి, కొన్ని విషయాల్లో కాపీ కొట్టచ్చు అబ్రహాంని పూర్తిగా. విశ్వాసులకు తండ్రి. విశ్వాసంలో కంప్లీట్గా అబ్రహాం మనకు పిక్చర్ దేవుడు ఇచ్చాడు. కానీ ప్రార్థనలో ఆయనలాగా మనం ఆయన్ని కాపీ కొట్టేయలేదు. ఆయనలాగా నువ్వు అనద్దు దేవుని ఎదుట నేను ధూళిని అని. అర్థమైందా? ఆయనలాగా ఇది కూడా అనేక లేదు నువ్వు నేను. ఏమన్నాడు 18:27లో నేను రాసుకున్న తెలుగులో, మీకు లేట్ అవుతుంది తీసేకి. ఏమన్నాడు తెలుసా ఆయన? ప్రభువుతో మాట్లాడ తెగిస్తున్నాను. ఏమన్నాడు అబ్రహాం? అన్నాడు ప్రభువుతో ఈ లాంగ్వేజ్ మనం ఎప్పుడు ప్రార్థనలో వాడకూడదు. మీరు నేను ఆ స్లైడ్ పెట్టాను. మీరు నేను ఎట్లా రావాలా దేవుని ఎదుట? ధైర్యంగా, కాన్ఫిడెన్స్తో, నేను నీతిమంతుని తండ్రి, నీ నీతిని నాకు ఇచ్చి ఉన్నావు, నీ పరిశుద్ధుని నేను. అందుకే యోబు 33:26లో మనం ఏం చూసుకున్నాం? 33:26లో యోబు రాస్తూ అంటాడు, ఇంగ్లీష్లో చాలా బాగా రాబడింది, వీ విల్ కమ్ బిఫోర్ హిమ్ విత్ డిలైట్. మా ముందర చూడండి, ఆయన అనుష ముందర చూస్తానవా? సంతోషంగా ఆయన ముందర నిలబడతామంట. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి కాన్ఫిడెన్స్తో నిలబడతాం. తమిళ బైబిల్లో ఇంకా బాగా రాయబడింది, గంభీరంగా నిలబడతారంట. ఎందుకు తెలుసా ఈ గంభీరము? రక్తాన్ని బట్టి, ఆయన మరణాన్ని బట్టి. తండ్రి యేసు నామంలో నీ ఎదుట నిలబడుకునున్నా. కారణం ఏమో తెలుసా? చూడు, నువ్వు చేసిన గొప్ప పని ఎటువంటిది. ముందు చూడైనా నువ్వు చేసింది చూడు. నా జీవితంలో నీ కుమారుడు ద్వారా నన్ను కన్నావు, నేను పరిశుద్ధులుగా చేయబడ్డాను, నేను నీతిమంతుడుగా చేయబడ్డా. నాయన నీ స్వభావంతో నన్ను నింపావు, నీ కుమారులాగా నన్ను మార్చావు, నీ జీవితం నాకు ఇచ్చి ఉన్నావు.
కారణం ఇదిగో నీ యొక్క ప్రణాళిక ద్వారా చూడు నా స్థితి ఎట్లుందని ఆనందిస్తాడు. ఈవెన్ దేవుడు ఆనందిస్తాడు ఈ వ్యక్తిని చూసి. ఆ జీవితము మీకు నాకు లభించినది నీతి ద్వారా. నీతిమంతులంగా చేయబడ్డమంటే అది ఏది? ఆ యొక్క గుణం ఫస్ట్ స్లైడ్లో అటువంటి స్వభావం లేకుండా దేవుని ఎదుట జీవించడం. ఏ స్వభావం లేకుండా? అయోగ్యుడు నేను. పాతాళం పోరాడుతూ ఉంటుంది నీ మనస్సుతో, నీ జీవితంతో అవి పోరాడుతూ ఉంటాయి. నువ్వు అనుక్షణము అయోగ్యుడుగా నువ్వు జీవించాలా, నువ్వు అదే ఎంచాలా అని. ఓకే, సో అందుకే మీరు నేను నీతిమంతులుగా చేయబడ్డామంటే మనము దేవుని ఎదుట ఎన్నడూ పోగొట్టుకోలేని పరిశుద్ధతను సంపాదించుకున్నాం యేసు ప్రభు ద్వారా. నిత్యము ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి ధైర్యంగా కాన్ఫిడెన్స్, నువ్వు నా తండ్రివి, నువ్వు నా దేవుడు, నువ్వు నాకు సర్వం ఇచ్చిన దేవుడవే, ఈ సృష్టిలో నాకు సర్వ హక్కుల్ని ఇచ్చిన దేవుడవే, నాకు నీ సమస్తాన్ని ఇచ్చిన దేవుడు, నా తండ్రివి నువ్వు. అది క్రైస్తవం, ఇది మతం కాదు. దేవుని ఎదుట గంభీరంగా నిలబడి నా తండ్రి అని పిలుచుకునే జీవితం ఇదే. సో నీతి మీకు నాకు అవి తెచ్చిచ్చింది పిల్లరా. అది నీతిమంతుడుగా చేయడం అంటే. ఓకే, సో ఈరోజు నేను మీకు చెప్పాల్సింది, నీతిమంతులుగా చేయబడిన మీకు నాకు నీతి ఫలాలు మనలో నుంచి పుట్టాలా. లేకుంటే ఈ విధంగా చెప్తాను చూడండి, నీతిమంతులైన మీలో నాలో నుంచి అనేక ఫలాలు పుడతాయి. ఎందుకంటే మనం నీతిమంతులం కాబట్టి. ఆ 2 ఫలాలు ఈరోజు చెప్పాలా మీకు నేను ఈరోజు. 2 benefits, బికాస్ యువర్ రైచియస్ మ్యాన్. అందుకని నువ్వు నీతిమంతుడు కాబట్టి నీలో పుట్టే 2 ఫలాలు నేను ఈరోజు చూపిస్తాను. మిగతా రేపు రేపు నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ఓకే, ఫస్ట్ది మీరు నేను దేవుని వాక్యంలోకి వెళ్దాం. 2 కొరింథీ 9:10. నీతిమంతులుగా చేయబడడం ద్వారా మన జీవితంలో ఇవ్వబడిన, మన జీవితంలో పుట్టే ఫలాలు ఆత్మఫలాలు కాదు, నీతి ఫలాలు. నీతిమంతులు వాళ్ళ జీవితంలోంచి బయటికి తీసుకొచ్చేటివే. ఓకే, వాళ్ళు అనుభవించేటివే. ఓకే, మొదటిది ఈ యొక్క వాక్యం ద్వారా మనం ముందుకెళ్దాం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములో వృద్ధి పొందించును. ఓకే, నీతి ఫలములో వృద్ధి, అందుకే ఈ పదం తీసుకోవడం, ఈ వాక్యం తీసుకోవడం. మీరు చూస్తే ఇక్కడ జాగ్రత్తగా, ఇది యాక్చువల్గా గివింగ్ గురించి రాయబడింది, ఇవ్వడం గురించి. ఈ వాక్యం మనం జనరలీ మనం కానుకలు ఇచ్చేదాని గురించి, డబ్బు ఇచ్చేదాని గురించి మనము ఈ వాక్యం చదువుతాం. మీరు నేను ఏంటన్నా కదా, దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు తిరిగి మనకిస్తాడు. అది కూడా నీతి ఫలం. ఓకే, సో మీరు నేను దేవునికి ఇచ్చినప్పుడు దేవుడి యొక్క వాక్యం తెలుసు. దీని పైన వాక్యాలు చదివితే ఎవరైతే సంతోషంగా ఉత్సాహంగా దేవునికి ఇస్తాడో దేవుడు వానికి 100 రెట్లు తిరిగి ఇచ్చే దేవుడు. దేవునికి ఇచ్చినప్పుడు ఎప్పుడు నీకు దేవుడు తీసుకొని పెట్టుకోడు. మనమే పెట్టుకుంటామా? ఎవరన్నా ఇస్తే పెట్టుకొని దాచి పెట్టుకుంటామా? సపోజ్ ఎవరైనా గిన్నెలో పొప్పిచ్చారనుకోండి, ఏం చేస్తామా? గిన్నె ఇంకా ఏదైనా వేసి వాపస్ ఇవ్వాలని కోరుకుంటా, కనీసం ఖాళీ గిన్నె అన్నా ఇస్తాం కదా. మనకే మనసు రాదు, అరే వాళ్ళు అంతగా ఇస్తే మనం దాచిపెట్టుకుంటే దాన్ని. మనిషి ఉన్న ఏ మనిషి చేయడు, మనసు ఉన్న మనిషి ఏ మనిషి చేయడు. కనీసం ఖాళీ గిన్నెనో వాపస్ ఇస్తాం కదా. దేవుడు ఎట్లా వాడు తెలుసా మీకు? మీరు నేను ఇచ్చినప్పుడు దేవుడు యొక్క వాగ్దానం మనకు తిరిగి ఇచ్చే దేవుడు. ఎట్లా తిరిగి ఇస్తాడంటే, ఆయన విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారం దయచేయదు అంటే ఏం దానికి అర్థము? అంటే నువ్వు ఇచ్చావు కాబట్టి దేవుడు నీకు ఎట్లా ఇస్తాడంటే, నెక్స్ట్ మంత్ కూడా నువ్వు మళ్ళీ విత్తనాలు వేసే విధంగా ఎక్కువ ఇచ్చి నీకు సరిపోయే విధంగా, అంటే విత్తుటకు విత్తనం అంటే మళ్ళీ ఇచ్చేదానికి కూడా ఉంటాయి నీకు డబ్బులు, ప్లస్ తినుటకు ఆహారం అంటే తినేదానికి కూడా ఉంటాయి నీకు. ఓకే, ఇది కూడా నీతి ఫలం. నీతిమంతుడైన నీకు నాకు డబ్బు ఇచ్చినప్పుడు దేవుడు డబ్బు తిరిగిస్తాడు. అందుకే నేను చాలాసార్లు ఐ డోంట్ బిలీవ్ యేసు క్రీస్తును అక్షరుగా అంగీకరించిన వ్యక్తి
బీదరికంలో ఉన్నాడు అంటే రెండు పొరపాటు. ఒకటి, ఆ దేవునికి ఈకుని ఉంటాడు ఒకటి. రెండవది, దేవునికి ఇచ్చిన కూడా తన నోటితో ఆ ఇత్తనాన్ని సంపుతాడు వేసి, లైక్ విత్తనాన్ని పీక్ పడేసి అంటాడు. ఈ రెండిట్లో ఏదో పొరపాటు ఉంటుంది. కానీ నువ్వు ఇచ్చిన తర్వాత దేవుడు నాకు తిరిగి ఇస్తాడని చెప్పి నువ్వు నోట్లో ఎప్పుడు దేవుని వాక్యాన్ని పరిగినావు అనుకో, టైం పడుతుందేమో కానీ 1 నెల 2 నెలలు 6 నెలలు ఈవెన్ సంవత్సరం, బట్ ఇట్ విల్ కమ్ లైక్ వడ్డీతో సహా అంటారే, దేవుడు వాపస్ ఇచ్చే దేవుడు. దేవుడు లెక్కాచారం చక్కగా పెట్టుకుంటాడు పిల్లరా. మీరు బైబిల్లో చదువుకోండి. ఓకే, ఓకే. సో ఈ విధంగా నీతిమంతులైన మన జీవితంలో అనేక ఫలాలు పుడతాయి పిల్లరా. ఓకే, రెండవది లైక్ దేవుని ఎదుట, సాతాను ఎదుట, ఈ లోకం ఎదుట నిలబడే జీవితం కూడా దేవుడు ఇచ్చాడు. ఓకే, నేను ఇవన్నీ కాకుండా 2 తీసుకున్నాను. నాకు అదే పనిగా ఈ 2 విషయాలు చెప్తాం ఈరోజు సాయంత్రం అని. చాలా ఇంపార్టెంట్ ఫలం ఏంటంటే, మీరు నేను నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి, ఒక సెంటెన్స్లో చెప్పాలి అంటే, నువ్వు నీతిమంతులు అయినావు కాబట్టి నీలో నుంచి ఏం బయటకు వస్తుందంటే, ఏ ఫలం బయటకు వస్తుందంటే, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, 2 చెప్పాలి. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను ఇప్పుడు. యేసు ప్రభు ఈ భూమి మీద ఏమేమి, చూడండి ముందర చూడండి, ఈ సైడ్ నుంచి ఎవరెవరు వస్తున్నారు. ఫస్ట్ నీ జీవితంలో పుట్టేది ఏంటంటే, యేసు ప్రభువు ఏమేమైతే చేశాడో ఈ భూమి మీద, అవన్నీ చేసేదానికి నువ్వు యోగ్యుడుగా చేయబడి ఉన్నావు. నువ్వు నీతిమంతుడు కాబట్టి. మొదటి ఫలం నేను చెప్తాను ఇది ఈరోజు. నువ్వు యేసు క్రీస్తుని, యేసు ప్రభువు ఏమేమైతే ఈ భూమి మీద ఉండి చేశాడో అవన్నీ చేయడానికి నువ్వు అర్హుడుగా చేయబడి ఉన్నావు. ఆయన ఏమేమైతే ప్రజలకు ఇచ్చాడో, ఏమేమైతే మాట్లాడాడో ప్రజలతో, ఈ భూమి మీద ఏదేదైతే ఆయన చేశాడో అవన్నీ చేయడానికి నిన్ను యేసు ప్రభు తన రక్తం ద్వారా, దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా చేసుకున్నాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఈ విధంగా చెప్తా, జాగ్రత్తగా వినండి. దివ్య తీసుకో. ఓకే, ముందర చూడండి. యేసు ప్రభువు ఈ లోకంలో ఏమేం చేశాడో అవన్నీ చేయడానికి కారణము ఆయన నీతిమంతుడు కాబట్టి. సౌండ్ సరిగా రాలే, ఫుల్ పెట్టిన అది మానిటర్ కొద్దిగా ఎక్కువ. జాగ్రత్తగా. యేసు ప్రభు ఈ సృష్టిలో వచ్చి ఈ భూమి మీద ఏదేదైతే యేసు ప్రభు చేశాడో అవి యేసు ప్రభు చేయడానికి కారణము యేసు ప్రభువు నీతిమంతుడు కాబట్టి. నీతిమంతుడు కాబట్టి అవన్నీ చేయగలిగాడు. పాప అవన్నీ చేసేవాడు కాదు, ఆయన చేయలేకపోయేవాడు. అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? యేసు ప్రభువు ఆయన చేసిన కార్యాలన్నీ చేయడానికి నీతిమంతుడు కాబట్టి చేయగలిగాడు. ఈరోజు మీరు నేను యేసు క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించిన మీరు నేను నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. ఎందుకంటే ఆయన చేయు కార్యములన్నీ చేయుటకు. ఏమేమి కార్యాలు చేశాడు ఆయన? ఉదాహరణకు ఆయన ఈ భూమి మీద మనుషులకు ఏం కావాలన్నా ఏం చేసేవాడు? ఈయన ఈ భూమి మీద మనిషికి ఏం కావాలన్నా ఆయన ఏం చేసేవాడు? తండ్రితో మాట్లాడి తండ్రి దగ్గర నుంచి తీసుకొని మనుషులకి ఇచ్చేవాడు. నీకు అదే జీవితం ఇవ్వబడింది. మనుషుల యొక్క ఏ పరిస్థితుల్లో ఉన్నా, చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తున్నారు భూస్థాపన చేయడానికి. నాయన ఊరిలో విధవరాల కుమారుడు యేసు ప్రభు తండ్రితో అన్నాడు, నేను ఈ వ్యక్తిని, ఈ యవనస్తుని లేపాలా, ఆ తల్లి యొక్క కన్నీరుని నేను తుడవాలా, ఆ వ్యక్తికి ఆ పిల్లోని వాపసు వాళ్ళ అమ్మకి ఇవ్వాలా అని.
సో అది చేయగలిగాడు పిల్లరా. సో ఈ భూమి మీద దేవుడు యేసు ప్రభువు తండ్రి నుంచి మనుషులకు కావలసినవన్నీ ఏ రీతిగా తీసుకొని ఇచ్చాడో అదే జీవితం మీకు నాకు ఇవ్వబడినది. అది నీతిమంతులుగా చేయబడడం ద్వారా మీ నా జీవితంలో ఇచ్చిన మొదటి ఫలం. అంటే యేసు ప్రభు ఏ రీతిగా మనుషులకు ఏమేం కావాలో అవి తీసుకొచ్చి ఇచ్చాడో ఆ జీవితము, యేసు ప్రభు ఏ రీతిగా సాతాను ముందర నిలబడి ఏదైతే మనుషులు పోగొట్టుకున్నారో వాని చేతులను వాళ్ళకి తిరిగి ఇప్పించాడే ఆ జీవితం మీకు నాకు ఇవ్వబడినదే. యేసు ప్రభు ఏం చేసేవాడు? సాతాను ఎదుట వాడు అనేక మంది నోట్లో దూరి వాళ్ళని మాట్లాడకుండా చేశాడు. సో యేసుప్రభు ఏం చేశాడు? వాడి దగ్గర వానికి చెప్పాడు ఈ యొక్క వ్యక్తిని విడుదల చేయమని. సో వాడు అదే విధంగా మీరు చూశారు, ఒక వ్యక్తి వంగిపోయినుంది 18 ఏళ్ళ నుంచి. యేసుప్రభు సాతానుతో అన్నాడు విడుదల చేయని. నీతిమంతుడుగా నువ్వు నేను చేయబడి ఉన్నాం. ఎందుకో తెలుసా? యేసుప్రభు చేయు కార్యం చేయడానికి. నీతిమంతుడైన నీలో నుంచి పుట్టే ఫలం, మొదటి ఫలం ఏం తెలుసా? యేసు ప్రభు ఏ రీతిగా దేవుని దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి ఏమేమి కావాలని తెచ్చుకున్నాడో అవి నువ్వు తెచ్చుకుంటావు. సాతాన్ దగ్గర నుంచి ఏదైతే తీసుకోవాలో యేసు ప్రభు అవన్నీ తీసుకున్నాడు, అవి నువ్వు నేను తీసుకుంటాం. మూడవది, ఈ సృష్టిలో యేసు ప్రభు ఏమేం చేయాలనుకున్నాడో తను చేసేది ఆయన చేయగలిగాడు. ఆయన తుఫాన్తో అన్నాడు ఇప్పుడు నువ్వు లేయాల్సిన అవసరం లేదని. అలలతో అన్నాడు ఆయన నువ్వు లేయాల్సిన అవసరం లేదు, కామ్గా ఉండమని. ఈ రీతిగా ఆయన సృష్టి మీద ఏమేమైతే చేయగలిగాడో మీరు నేను చేయగలిగిన శక్తి మీకు నాకు ఇవ్వబడింది. అది నీతిమంతులైన మీకు నాకు ఇవ్వబడిన మొదటి ఫలం పిల్లరా. అంటే యేసు, ఒక సెంటెన్స్లో చెప్పాలంటే యేసు ప్రభు ఈ భూమి మీద ఏమేమైతే చేశాడో అవన్నీ చేయగలిగే పాసిబిలిటీ మీకు నాకు ఇవ్వబడింది నీతి ద్వారా. అందుకే నేను ఇంకో వేరే విధంగా మీకు అర్థం చేసుకోవాలని చెప్పా. ఈవెన్ యేసు ప్రభు ఏమేమైతే చేశాడో అవి చేయడానికి కారణం ఆయన నీతిమంతుడు కాబట్టి. మీరు నేను నీతిమంతులం కాబట్టి అవన్నీ చేయడానికి కారణం, అర్హులుగా చేయబడి ఉన్నాం. కారణం ఏంటి? ఇవన్నీ చేయడానికి, మీరు నేను అలా చేయడానికి కారణం ఏమంటే మిమ్మల్ని నన్ను ఆయన విమోచించాడు కాబట్టి. ఎవరు? యేసు ప్రభు. అర్థమైందా? మీరు నేను విమోచించినప్పుడు ఏమేమి దొరికింది మీకు నాకు? మన పెద్ద శత్రువు ఈ సృష్టిలో సాతాను మీద మీకు నాకు విజయం దొరికింది, పాపం మీద మీకు నాకు విజయం దొరికింది. ఆ తర్వాత నూతన సృష్టిగా చేయబడి ఉన్నాం. ఓకే, నేను ఈ విధంగా చెప్తాను. 8 లాభాలు గుర్తుపెట్టుకోండి. మీరు నేను విమోచించడం ద్వారా, రిడెంప్షన్ ద్వారా మీకు నాకు ఇవ్వబడిన 8 లాభాలు చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైన లాభాలు నీకు ఎప్పుడు అనుక్షణం మైండ్లో తిరుగుతాడు. ఫస్ట్ది, నీకు నాకు సాతాను నుంచి విడిపించాడు యేసు ప్రభు దేవుడు రిడెంప్షన్ ద్వారా, విమోచన ద్వారా. సాతానుకి నీ మీద నా మీద ఎటువంటి అధికారం లేదు సృష్టిలో ఇప్పుడు. నెవర్ ఎవర్ ఏం చేసినా నీ మీద వానికి అధికారం లేదు. అది నువ్వు బాగా రిజిస్టర్ చేసి పెట్టుకో మైండ్లో. నీకు వాని మీద సర్వాధికారం ఉంది. రెండవది, పాపం నుంచి విడిపించబడ్డాం. మూడవది, మీరు నేను నూతన సృష్టిగా చేయబడి ఉన్నాం. నాలుగవది, చాలా ముఖ్యమైనది, చాలా ఇష్టమైనది నాకు, సైతాన్ నేచర్ నుంచి మనలో ఉన్న పాపపు నేచర్ నుంచి నేచర్ తీసేశాడు దేవుడు. నాలుగోది ఏం నేచరు? యాక్చువల్ నిజం చెప్పాలంటే సైతాన్ నేచర్ ఉండింది మనం రక్షణ పొందుకోకముందు. నాలుగోది అది చేయడం జరిగింది రిడెంప్షన్ ద్వారా. ఐదోది అది తొలగించి, ఐదోది దేవుని నేచర్ మనలో పెట్టాడు. ఇంటా ఉన్నాడు. ఇవి నేను మళ్ళీ మీకు కనెక్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏం నేచర్ పెట్టాడు ఇప్పుడు మనలో? దేవుని నేచర్ మనలో ఉండేది. ఆరోది, మీరు నేను దేవుని కుమారులము కుమార్తెలం ఈరోజు. అర్థమవుతుందా పిల్లరా? సో ఆ తర్వాత ఏడోది, నేను ఇప్పుడు చెప్పబోయేది రెండో ఫలం, మీకు నాకు నీతి ఫలం. చాలా ముఖ్యమైనది. సిన్ కాన్షియస్ నుంచి మీరు నేను విడిపించబడి ఉన్నాం. ఒక క్రైస్తవుని అణిచిపెట్టేది ఏదన్నా ఉందంటే సిన్ కాన్షియస్. తెలుగులో ఏంటి? పాప
నేను రాసి పెట్టుకున్న తెలుగులో, పాపపు మనసు అటు పెట్టినాను. యా సిన్ కన్సైన్స్ లెస్ కాన్షియస్ అంటారు, కన్సైన్స్ అని కూడా మీరు పిలిచచ్చు. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన విడుదల ఇది. ఏదది? పాపపు భావన. తను పాపం చేశానని నిరంతరము ఆందోళన, తనలో పాపం ఉందనే అపరాధ భావన, ఇది కలిగి ఉండడమే. దాని నుంచి విడుదల పొందుకున్నాం. నేను చెప్పబోయే రెండో ఫలం ఇదే. మొదటిదేంటి? యేసు ప్రభు ఏమేం చేశాడో ఈ సృష్టిలో, అది దేవుని ఎదుట నిలబడ్డం కానీ, సైతాన్ ఎదుట నిలబడ్డం కానీ, ఈ సృష్టి ఎదుట నిలబడ్డం కానీ, అవన్నీ నా జీవితంలో ఇవ్వబడి ఉన్నాయి. అందుకే బైబిల్ కూడా ఏమంటుంది? యేసు ప్రభు చేయు కార్యములన్నీ మీరును చేయుదురు. అంతేకాకుండా ఇంకో చోట ఏమన్నాడు? తండ్రి నన్ను పంపించిన రీతిగా మిమ్మల్ని నేను, దానికి అర్థము నేను చేసినటువన్నీ మీరు చేయడానికి. ఓకే, సో ఈ విధంగా మీరు అనేక వాక్యాలు ఉన్నాయి. సో ఫస్ట్ అది నీతిమంతుడికి జీవితంలో పుట్టే ఫలం. సో నువ్వు ఎక్కడ పోయినా కూడా తండ్రి దగ్గర నుంచి ఏం కావాలన్నా తీసుకోవచ్చును. సాతాన్ని పారద్రోలుతూ, ఆ తర్వాత మూడవది, సృష్టి మీద కూడా శాసించే అధికారం నాకు ఇవ్వబడింది. ఓకే, రెండవది చాలా ముఖ్యమైనది, అందుకే ఈ రెండే ఎన్నుకున్నాను నేను టైంని బట్టి. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు నేను సిన్ కాన్షియస్ నుంచి విడిపించబడి ఉన్నాం పిల్లరా. ఓకే, జాగ్రత్తగా విందాం. దీన్ని మీకు వివరించడానికి నేను కొన్ని వాక్యాలు తీసుకొని దాంట్లో నుంచి మీకు చూపించడం జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వాక్యం. ఓకే, 10వ అధ్యాయం 1వ వాక్యం నుంచి మనం చూసుకుందాం. దీని నుంచి మీరు విడుదల పొందుకోగలిగితే చాలా చాలా కార్యాలు మీరు దేవుని యొక్క రాజ్యం కొరకు చేస్తారు. మీరు అనుక్షణం ఆనందంగా ఉంటారు. ఓకే, చూడండి ఇక్కడ, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలిదే గాని ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. ఇది కష్టమే అయినా నో ప్రాబ్లమ్స్, ఈజీగా నేను చెప్తాను మీకు. వినండి, ఇది ఏం రాయబడిందంటే, పాత నిబంధన లేకుంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలో, ధర్మశాస్త్రం తెలుసు కదా, లా 10 ఆజ్ఞలు. యాక్చువల్ 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞల్ని మనం ఎప్పుడు ధర్మశాస్త్రం అంటాం. బైబిల్ ఏమంటుంది ఆ వాక్యంలో అంటే, ధర్మశాస్త్రము ద్వారా ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చే బలులు ఏం చేసేవారు పాత నిబంధన గ్రంథంలో? ఆ బలులు మేలుల ఛాయగలిగినదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. అంటే సింపుల్గా ఛాయ మాత్రమే. ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించేవాళ్ళు పాపానికి. వాళ్ళు పాపాలు చేసినప్పుడు ఆ పాప పరిహారార్థం బలులు అర్పించేవాళ్ళు. ఆ బలులు ఏంటంట? రాబోయే మేలుకు ఛాయ మాత్రమే. షాడు అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత యాక్చువల్ బలి అర్పించబడుతుంది. ఇవన్నీ టెంపరరీ, ఇవి రాబోయేదానికి ఇవి ఛాయగా ఉన్నాయి. ఓకే, అర్థమైందా? అయితే జాగ్రత్త వినండి. చెప్పే విషయం ఏమంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, బలులు అర్పించే వాళ్ళు కానీ ఆ బలులు వాళ్లకు సంపూర్ణ సిద్ధి కలగజేసేటివి కాదు. అంటే పాపపు యొక్క మనస్సాక్షి తీసేసేటివి కాదు అవి. జాగ్రత్త వినండి. వాళ్ళు పాత నిబంధనలు ఉన్న వాళ్ళు, ఇజ్రాయెల్ జనాంగం, బలులు అర్పించేవాళ్ళు తెచ్చి, కానీ వాళ్ళ పాపములు కడగబడేటివి కాదు, వాళ్ళ పాపములు కప్పబడేటివి. కాబట్టి వాళ్ళ యొక్క మనస్సాక్షిలో ఎప్పుడు వాళ్ళు పాపులం అయోగ్యులం అనే భావన ఎప్పుడు ఉండేది పిల్లరా. వాళ్ళు పగులు రాత్రి బలులు ఇచ్చేవాళ్ళు. మీరు పాత నిబంధన చదివితే ఎన్ని బలులు ఇచ్చినా వాళ్ళు ఆ బలుల ద్వారా వాళ్ళకి సంపూర్ణ సిద్ధి, పర్ఫెక్ట్నెస్ దొరికేది కాదు, సంపూర్ణత దొరికేది కాదు వాళ్ళకి. అందుకే యోబు జీవితం మీరు చూసినప్పుడు, యోబు ప్రతిరోజు బలులు అర్పించేవాడు. ఎందుకు తెలుసా? యోబు హృదయంలో ఎప్పుడు ఒక భావన ఉండేది. ఏమని బైబిల్ కూడా చెప్తుంది,
నా పిల్లలు ఏం తప్పు చేశారేమో, వాళ్ళేం పాపం చేశాడు, వీడేం పాపం చేశాడు, ఆ కొడుకేం పాపం చేశాడు, ఇదే తిరుగుతూ ఉండేదానికి. అందుకే ఎప్పుడు వాళ్ళు బలులు అర్పించేవాడు. కానీ అక్కడ రాయబడింది, ఆ బలులు వాళ్ళకి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు వాళ్ళకు. అంటే ఇంగ్లీష్లో మీరు చూస్తే ఏం రాయబడింది ఇంగ్లీష్లో, విచ్ దే ఆఫర్డ్ బై ఇయర్ కంటిన్యూలీ మేక్ ద, ఓకే వాళ్ళకి పర్ఫెక్ట్. నెక్స్ట్ వాక్యం పెట్టినైనా అలాగూ చేయగలిగిన ఎడల, అంటే సంపూర్ణ సిద్ధి అంటే ఆ యొక్క పాపపు జ్ఞాపకము, లేదంటే ఆ మనస్సాక్షి, నేను పాపిని అనే మనస్సాక్షి క్లీన్ చేయబడిన, పర్ఫెక్ట్ చేయబడిన తీసేసింటే, రెండో వాక్యంలో ఏం చెప్పబడుతుంది, వాళ్ళకి మళ్ళీ బలులు ఇచ్చేయాల్సిన అవసరము ఉండేది కదా. అదే రాయబడింది, చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారే శుద్ధపరిచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. అర్థమవుతుంది ఇప్పుడు సెకండ్ వాక్యంలో. వాళ్ళు ఎందుకు మాటికి అర్పించే వాళ్ళంటే, ఎంత అర్పించినా వాళ్ళకి ఏముండేది కాదు, ఆ యొక్క పాపపు యొక్క జ్ఞప్తి పోయేది కాదు. అందుకే మూడో వాక్యంలో అంటాడు, అయితే ఆ బలులు అర్పించు చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. పాత నిబంధన గ్రంథంలో ఉండే పరిస్థితి. వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు, పొద్దున సాయంత్రం కూడా అర్పించేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి బలి అర్పించేవాళ్ళు. మీకు తెలుసు కదా, ఇజ్రాయెల్ జనాంగం అంతా వచ్చి ఆ యొక్క అందరి పాపాల నిమిత్తము గొర్రెపిల్లని తీసుకొచ్చి, గొర్రెపిల్ల మీద వాళ్ళ పాపాలన్నీ మోపి ప్రతి సంవత్సరము టోటల్ ఇజ్రాయెల్ జనం కోసం బలి అర్పించేవాళ్ళు, పాప పరిహారత బలి. దేవుడు చూసి దాన్ని, ఓకే మీ పాపాలు నేను కప్పుతాను నేను, అందుకని వాళ్ళని దేవుడు దీవించేవాడు. ఎందుకంటే వాళ్ళ పాపాలు ఒప్పుకొని దాన్ని బలి ఇచ్చారు కాబట్టి. దాన్ని వేరే చాలా స్టోరీ ఉంది, ఎందుకు బలి ఇచ్చాడని మీకు లాస్ట్ టైం చెప్పాను నేను. దేవుడు ఏదో పొద్దుపోక కాదు బలి ఇమ్మంటాడు. అదే ఆ బలి ఇచ్చిన తర్వాత ఆ బలి పశువుకి ఏం జరుగుతుందో అవన్నీ చూసి వాళ్ళకి నేర్పిస్తాడు దేవుడు. చూడు, పాపం చేయడం వలన ఎంత శిక్షనో. అసలు నీకు పడాల్సింది శిక్ష ఎవరికి పడుతుంది? జంతువుకి. చూడు అది ఎట్లా కాల్చబడుతుందో, ఎట్లా బూడిది చేయబడుతుందో, నువ్వు అలా చేయబడాల్సిందే. సో ఓకే, ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? యేసు ప్రభు వచ్చేంత వరకు ఇక టెంపరరీ ఈ బలులు ఇచ్చాడు. అసలు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాల్సింది, ఎంత ఇవి చేస్తున్న వాళ్ళు ఇంకా పాపము జ్ఞాపకం వచ్చేదంట. ఎందుకు జ్ఞాపకం వచ్చేది? ఇప్పుడు బలి తీసుకొచ్చారు, అందరూ ఇజ్రాయెల్ జనాంగం నిలబడినారు, ఓకే, బలులు అర్పించేదానికి. ఏ రోజైతే ఎప్పుడైతే బలి అర్పిస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పి యాజకుడు, బలి అర్పించేవాడు, ప్రధాన యాజకుడు, మీరు పాపులు కాబట్టి ఇదిగో మీ పాపం కొరకు బలి అర్పించబడుతుంది, కానీ నెక్స్ట్ ఇయర్ కూడా మీరు మళ్ళా రాలా, ఏటేటా. ఈ విధంగా వాళ్ళ జీవితం ఉండేది పిల్లరా. అందుకే వాళ్ళ పాపము వాళ్ళకి మాటికి ఏం చేసేది? జ్ఞాపకం వచ్చేది. ఓకే, ఇప్పుడు 12వ వాక్యంలోకి వెళ్దాం. 12వ వాక్యం బిడ్డైనా. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి. 12వ వాక్యంలో ఈయనైతే ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు గురించి. ఏమని రాబడింది? ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠములుగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అక్కడేమైంది? యాజకులు ఏటేటా బలులు అర్పించేవాళ్ళు. మీరు ముందు కూడా వినింటారు, నేను చెప్పాను అనుకుంటా. పాత నిబంధన గ్రంథంలో మీరు చూస్తే పవిత్ర స్థలంలో, అతి పవిత్ర స్థలంలో కూర్చుండే స్థలం ఉండేది కాదు యాజకులకి. ప్రధాన యాజకుడు ఎప్పుడు ఏం చేసేవాడు? నిలబడుకొనే ఉండేవాడు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే బలులు అర్పిస్తానే ఉండాల. మీకు తెలుసో తెలుదో, మీరు చూసింటారు అనుకుంటా, నేను అట్లీస్ట్ పిక్చర్లో అన్నా, ఆంగణము, పవిత్ర స్థలము, అతి పవిత్ర, అనేక వస్తువులు మీరు చూస్తారు కానీ ఒక చైర్ కూడా చూడరు మీరు దాంట్లో. ఎందుకంటే కూర్చునేదానికి అర్హత లేదు వాళ్ళకి. కానీ ఇక్కడ ఆయన ఏం చేశాడంట? నెక్స్ట్ ముందు వాక్యం పెట్టాను, 11వ వాక్యమే, 12. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి
ఆ తర్వాత అప్పటి నుండి తన శత్రువులు తన పాదములు పీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుడి కురుపార్వశం ఆశీనుడయ్యను. తర్వాత ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, చెప్పాలా మీరు నాతో పాటు చెప్పండి, ఒక అర్పణ చేత ఈయన, ఎవరైనా యేసు ప్రభు పరిశుద్ధపరచబడు వారిని ఎప్పటి వరకు సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అది డిఫరెన్స్ పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి. యేసు ప్రభు బలి ద్వారా మీరు నేను ఏం చేయబడి ఉన్నాం? పర్ఫెక్ట్ చేయబడి ఉన్నాం, సంపూర్ణులుగా చేయబడి ఉన్నాం. ఎప్పుడు కోసము? సదాకాలం కోసము. వాళ్ళకి అలా లేదు. వాళ్ళు ప్రతి రాత్రి పగులు బలులు అర్పించేవాళ్ళు, పాప బలులు. వాళ్ళు పాపం చేసేవాడంతా. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ముందు వినండి, ఇవన్నీ నేను ఏం చెప్పబోతాను మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న మీరు నేను ఆయన ఒక్క బలి ద్వారా ఏం చేయబడి ఉన్నాం? సంపూర్ణ సిద్ధులుగా చేయబడి ఉన్నాం. ఎంత కోసం? ఎన్ని రోజుల కోసము? నెక్స్ట్ ఇయర్ కోసమా? గంట సేపు కోసమా? సదాకాలం కోసం మనము సంపూర్ణులుగా చేయబడి ఉన్నాం. జాగ్రత్తగా వినండి. అందుకే ఇప్పుడు నువ్వు నేను ప్రతి క్షణము ఏ కాన్షియస్లో ఉండాలా? తెలుగులో ఏమన్నా కాన్షియస్ అంటే ఏ స్పృహలో ఉండాలా? ఏ కాన్షియస్లో లైక్ ఏ ఆలోచనలు ఉండాలా? మీరు నేను ఇప్పుడు అనుక్షణం నూతన నిబంధనలు సంపూర్ణ సిద్ధులుగా చేయబడిన మీరు నేను. చెప్పండి మీరు చెప్పండి, నాకు చాలా అవసరం అది. చెప్పండి, ఏ కాన్షియస్లో ఉండాలా మీరు నేను? వాళ్ళు ఏ కాన్షియస్లో ఉండ్రి? ఏ కాన్షియస్లో? గిటి చెప్పండి, ఏ కాన్షియస్లో? సిన్ కాన్షియస్లో ఉండ్రి. వాళ్ళు ఏ కాన్షియస్లో ఉండ్రి? పాత నిబంధనల వ్యక్తులు అందరూ పాపపు స్ఫూర్తి, ఏమంటారు తెలుగులో? అది షీట్ పెట్టినాయన పాపపు భావనలో. ఎందుకంటే వాళ్ళ పాపములు గొర్రెల రక్తంతో, ఎడ్ల రక్తంతో కప్పబడేటివి. అందుకే వాళ్ళ పాపములు కడగబడేట్టుగా తీసివేయలేదు కంప్లీట్గా. చాలా ఇంపార్టెంట్ విషయం పిల్లరా ఇది. సాతాను కోరుకుంటాడు ఇది మాత్రం నీకు తెలియకూడదని. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు నేను అనుక్షణం ఏ కాన్షియస్లో ఉండాలా? ఏ భావనలో ఉండాలా? నీతి, రైచియస్ కాన్షియస్లో ఉండాలి. సిన్ కాన్షియస్లో ఉండకూడదు మీరు నేను. ఎందుకంటే సిన్ లేదు మీ నా జీవితంలో. సదాకాలం కొరకు తీసివేయబడింది. వినండి, జాగ్రత్తగా వినండి. నాకు తెలుసు మీకు ఏం ఆలోచన. ఇప్పుడు తేకండి ఆలోచనలో. నువ్వు పరిశుద్ధంగా చేయబడి ఉన్నావు. జీవితంలో ఎన్నడే కానీ నీ మైండ్లో సిన్ రాకూడదు, పాపపు భావన రాకూడదు. పాపపు భావనలు ఉండే వాళ్ళు ఎలా బ్రతుకుతారో తెలుసా? అటు చూడండి ఏం రాయబడిందో. పాప భావనలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు తను పాపము చేశానని నిరంతరము ఆందోళన చెందుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు ఈరోజు నేను ముందర చూడండి, తల ఎత్తండి పైకి. నువ్వు ప్రతి క్షణము ఈ భావనలో ఉన్నావు అనుకో. ఏం భావన? నేను పాపం చేశాను అని నిరంతరం నువ్వు ఆందోళన ఉన్నావు అనుకో. నాలో పాపం ఉంది, నేను అపరాధిని, అపరాధ భావన కలిగి ఉన్నావు అనుకో. ఈరోజు కూడా నువ్వు సిన్ కాన్షియస్లో ఉన్నావు. నీకు ఆ కాన్షియస్ రాకూడదు, ఆ భావన రానేకూడదు. నీకు ఏ కాన్షియస్లో ఉండాలి? నువ్వు రైచియస్ కాన్షియస్లో. ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్. ఏ కాన్షియస్లో ఉండాలా? అనుక్షణము దేవుని దృష్టిలో తాను పవిత్రుడను నేను నీతిమంతుడను అని గట్టిగా నమ్మి ఆ స్థితిలో నిలకడగా ఉండాలా నువ్వు నేను. ముందర చూడండి, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ సత్యం తెలియక ఏం జరిగింది? యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానం ద్వారా, ఆయన రక్తం ద్వారా నీకు నాకు, చాలామంది క్రైస్తవులు ఈ సత్యం తెలియక ప్రతి క్షణం ఇప్పుడు కూడా వాళ్ళు పాపులని పిలుచుకుంటారు.
చాలా సార్లు వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? ఈ సిన్ కాన్షియస్లో బ్రతికే వాళ్ళు, నేను పాపిని, అయోగ్యుడను, నీ నీ ముందర నిలబడేదానికి యోగ్యుడను కాను, నేను అయోగ్యుడను, పాపిని, ఈ మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు సిన్ కాన్షియస్లో అనుక్షణం బ్రతుకుతాండే వ్యక్తివి. నువ్వు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నేను పరిశుద్ధుడను, నువ్వు ఇచ్చిన నీ నీతిని నాకు ఇవ్వబడింది, నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడను, నేను నీ బిడ్డను, నేను నీ వాడిని తండ్రి అని ఎవరు చెప్తారో వాళ్ళు రైచియస్ కాన్షియస్లో జీవిస్తూ ఉన్నారు. ముందర చూడండి, ఈరోజు క్రైస్తవులకు సత్యం తెలియక అనుక్షణము సాతాను ద్వారా పీడించబడుతున్నారు పిల్లరా. జ్ఞానం లేక ఏం జరిగిందో వాళ్ళకి. ఆదిలక్ష్మి పైన చూడు, అరే కూర్చో, జాగ్రత్త వినండి పిల్లరా. కారణం ఏమో తెలుసా మీకు? సంఘాల్లో చర్చిలో బోధించకపోవడం వలన. నేను నీకు 2-3 వారాల క్రితం ఒక మాట చెప్పాను. అమెరికాలో గాలప్ అనే పేరుతో పోలింగ్ జరిగింది, గుర్తుందా మీకు? దాంట్లో ఈ యొక్క సర్వేలో ఏం చేశారంటే, ఎవరిలో సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువ ఉంది, చర్చికి పోయే వాళ్ళ, చర్చికి పోనోళ్ళ. ఆ యొక్క సర్వేలో తేలింది ఏమంటే, చర్చికి పోయే వాళ్ళలోనే లో ఎస్టీమ్ ఉండేది. వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ ఏం తెలుసా? అయోగ్యుడను నేను ఐ మీన్ లైక్ అయోగ్యుడను, నా చేత ఏం కాదు, నేనేమి చేయలేను, నేను దోషిని. ఈ భావన బయట ఉండే వాళ్ళకంటే చర్చికి పోయే వాళ్ళలో ఎక్కువ ఉందని తేలిని దాంట్లో, ఆ యొక్క సర్వేలో. కారణం ఏమో తెలుసా మీకు? రాంగ్ టీచింగ్ పిల్లరా. జాగ్రత్తగా వినండి. చర్చిలోకి వచ్చే వాళ్ళు ఉన్నారే, మీరంతా వచ్చారు కదా, ముందర చూడండి అయినా, మీరంతా వచ్చారు కదా ఇటుకి. మీరెవరు? మీరు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు, మీరు నీతిమంతులు. ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి నువ్వు పాపివే అని బోధిస్తే, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు పాపివి అని నేను బోధించాను అనుకోండి, మీలో ఏ కాన్షియస్నెస్ ఉంటుంది? అరే ఎట్లా నేను నీకు చెప్తాను నువ్వు పాపివని? ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? నీకు ఆయన యొక్క బలి ద్వారా ఏం చేయబడి ఉన్నావు? నువ్వు సంపూర్ణంగా చేయబడి ఉన్నావు. నువ్వు సదాకాలం కోసం ఏం చేయబడి ఉన్నావు? విడిపించబడి ఉన్నావు పాపం నుంచి. కానీ మీకు తెలుసా జరుగుతా లేదంటో? ఆల్రెడీ లైక్ సంఘంలోకి వచ్చేవాళ్ళు మీరంతా వచ్చారు, రక్షింపబడిన వాళ్ళు, అయినా కూడా ఎన్నో కష్టాల్లో సమస్యలు అవి వెళ్తూ ఉంటాం కదా. లైక్ సాతాన్ ద్వారా, లేదంటే అనారోగ్యం ద్వారా, రకరకాల పరిస్థితుల్లో నుంచి వెళ్తుంటాం. మీరు వచ్చేది ఎందుకు? యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన నేను ఇక్కడికి వచ్చేదే ఆయన ద్వారా ఏం జరిగింది మాకు అని తెలుసుకోవడానికి. కూర్చోబెట్టి నువ్వు ఇంకా పాపంలో ఉన్నావంటే ఇంకేముంది బ్రతుకు చెప్పండి? నువ్వు ఇంకా అయోగ్యుడివి. దేవుడు నీకు తెలుసా ఇంకో విషయము, చాలా చర్చెస్లో ఇది నేర్పించడం కూడా జరుగుతుంది. ఏమని? నువ్వు దేవుని ఎదుటకు వచ్చినప్పుడు ఏమని చెప్పాలా? దేవునితో నేను పాపిని, అయోగ్యుడని చెప్పు. పాపులలో అతి ఏమంటుందని ప్రధానుడని చెప్పు, అయోగ్యుడని చెప్పు. జాగ్రత్త, నేను ముందు చూడరా. ఈ మాట చెప్పడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు మొత్తము దేవుని యొక్క సృష్టికర్త యొక్క ప్రణాళికనే, సంవత్సరాల నుంచి వేసిన ప్రణాళిక, 2000 సంవత్సరాల క్రితం తన కుమారుని తీసుకొచ్చి తన యొక్క ప్రణాళిక నెరవేరిస్తే నువ్వేం చేస్తానో ఆ యొక్క ప్రణాళికనే రద్దు చేస్తాను. ఇది గొప్ప డిసెప్షన్ పిల్లలు. డిసీవ్ చేస్తున్నావు నువ్వు దేవుణ్ణి, ప్రజల్ని, కూర్చోన్న ప్రజల్ని. ఎందుకంటే ఆయన యేసు ప్రభు వచ్చి చేసింది ఏంటి ఈ లోకంలో? నన్ను పాపం నుంచి విడిపించే పనే కదా. అదే కదా ప్రధానమైన పని అయింది. ఆ తర్వాతే కదా నువ్వు ఆశీర్వాదాలకు వెళ్తావు.
అదే కదా చదువుకోండి. ఇప్పుడు మనం 12, 13, 14 వాక్యాల్లో చదువు. ఇంకోసారి పెట్టినాను అది ఎబ్రిల్ రాసిన పత్రిక 10, 12 ఏ వాక్యం మనం చదువుకున్నాం? 12 నుంచి ఏం రాయబడింది అక్కడ? ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి ఏం చేశాడు? ఆ బలి ద్వారా అప్పటి నుండి తన శత్రులు తన పాదం పీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కృపారక్షణ ఆశీర్వాదం. ఏం చేశాడు ఆయన? బలి అర్పించి. ఆశ అంటే ఏమని అర్థం? కూర్చున్నాడంటే నేను ఆ పాపములు తొలగించాడు కాబట్టి ఇంకా పని లేదు ఆయనకి. అందుకే తండ్రి పక్కన కూర్చోడు. అప్పటి నుంచి ఏమైందంట? నెక్స్ట్ వాక్యం, ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలంనకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మీరు నేను ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని సంఘంలో ప్రీచ్ ఏమో, ఏం జరిగిందో యేసుప్రభు ద్వారా మనం దేవుణ్ణి ముందు చూడండి, ఆయన అగౌరవపరుస్తానంటారు. ఆయన బలిని, ఆయన ప్రణాళికని, ఆయన కుమారుని మరణాన్ని మనం తృణీకరిస్తున్నాం. ఐ డోంట్ నో ఎందుకు అలా ప్రీచ్ చేయడం జరుగుతుందో, దానివల్ల ఏం లాభం పొందుకుంటున్నారో. ఎందుకంటే నువ్వు వచ్చిన వ్యక్తికి నీకు ఇది తెలియదు అనుకో, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్వు ఇప్పుడు పాపంలో లేవు, నువ్వు సిన్ కాన్షియస్లో బ్రతకూడదని ఇంకా నువ్వు ఏం నేర్పించినట్లు ఆ వ్యక్తికి? అందుకే ఇదే అధ్యాయంలో కిందికి వచ్చి పౌలు ఒక మంచి మాట అంటాడు. లాస్ట్ వాక్యంలో 38లో చూడండి ఏమంటాడు. ఇదే అధ్యాయం 10లోనే 38లో చూడండి ఎంత మంచి మాట అంటాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషం. ఓకే, మళ్ళీ చదువుతాం. ఏం రాబడింది? నా ఎదుట ఎట్లా నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. ఏమని అర్థం? విశ్వాస మూలంగా జీవించును అంటే ఎవరు? మీరు, నేను నీతిమంతులం. మనం ఏ మూలంగా జీవిస్తాం? ఏంటి దానికి అర్థం? జాగ్రత్త వినండి. చేప ఎక్కడుంటే బ్రతుకుతుంది? నీళ్ళల్లో ఉంటే బతుకుతుంది పిల్లరా. లేకుంటే ఏమవుతుంది? నీళ్ళలో నుంచి చేప బయటికి పడేస్తే ఊపిరాడదు, దానికి కొంచెం సేపులో చచ్చిపోతుంది. అదే పౌలు అంటాడు. అదే నువ్వు నేను ఏ విధంగా బ్రతుకుంటాం? నీతిమంతుడు విశ్వాసం మూలంగా. ఏంటి నీ నా విశ్వాసం? ఏంటి నీ నా విశ్వాసం? అదే మూలము మీరు నేను బ్రతుకునేదానికి. ఏంటి మీ నా విశ్వాసం? 2 కొరింథీ 5:28 మనం చదువుకున్నాం కదా. ఏం మీ నా విశ్వాసము? పాపమెరుగని యేసు ప్రభును పాపంగా మార్చి మన కోసము నీతి నెరుగని నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు. మా అర్థం అవుతుంది మీకు? ఏంటి నీ నా విశ్వాసం? పాపమే ఎరుగదు. యేసుప్రభు ఎన్నడూ పాపం చేయలే. పాపం అంటే తెలియదు. ఆయన పాపం చేసినోడు కాదు, పాపం మాట్లాడినోడు, పాపం ఆలోచించినోడు కాదు. నీతిమంతుడు ఆయన. దేవుడు మనిషిగా వచ్చాడు. పాపం ఎరుగని ఆయన్ను మీ కొరకు నా కొరకు ఏం చేశాడు? దేవుడు పాపంగా అంటే పాపంగా మారిపోయాడు. మన పాపాలని ఆయన మీద వేసేసాడు. ఎందుకు? నీతి నెరుగని మనకు నీతిమంతులుగా చేయడానికి. అదే నా విశ్వాసం, అదే నా మూలం. దాని ద్వారానే నేను బ్రతుకుతున్నా. నీతిమంతుడు ఏ మూలంగా బ్రతుకుతున్నాడు? విశ్వాసం. ఏ దాని మీద విశ్వాసం? యేసయ్య పాపంగా మారాడు కాబట్టి నేను నీతిమంతుడుగా చేయబడాను. అదే లేకుంటే నువ్వు నేను ప్రతి క్షణము నీళ్ళ నుంచి తీసిన చేపలం మీ నా జీవితం ఉంటుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు నిజంగా గుండెల మీద చేసుకొని వాళ్ళు కూర్చొని అసలు ఏం జరిగింది నాకు అని ఆలోచించినప్పుడు మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఎవరైతే ఈ టీచింగ్ వినలేదో వాళ్ళు అనుకుంటారు మేము పాపులం ఇంకా. ఎందుకంటే తెలియదు కాబట్టి. కానీ అది కాదు. నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతురాలవే, నువ్వు నీతిమంతుడవే. జాగ్రత్త, ముందు చూడనైనా ఈ సత్యము నువ్వు జీర్ణించుకోకుంటే నువ్వు నీతిమంతుడవని నీలో బలం ఉండదు, నీలో సామర్థ్యం ఉండదు. నువ్వు ఆనందించలేవు యేసు ప్రభుని. నువ్వు పోయే స్వర్గానికే నువ్వు రక్షణ పొందుకున్నావు కాబట్టి. కానీ నీ జీవితంలో నువ్వు ఒక్క క్షణం కూడా ఆనందంగా ఉండలేవు. జాగ్రత్త వినండి.
నేను పాపిని, ఆ స్లైడ్ పెట్టాను స్క్రీన్, అదే సిన్, ఈ యొక్క పదాలు ఉన్నాయే ఈడ, సిన్ కాన్షియస్ వే. ఫస్ట్ ఇవి నిన్ను పీడించి పెడతాయి. మీకు ఎంతమంది నేను అడగను కానీ చెయ్యి ఎత్తమని. తనలో పాపం ఉందనే అపరాధ భావన కలిగేనో అనేక మంది ఉన్నారు ప్లరా ఈరోజు. దానివల్ల జరిగేదేమో తెలుసా? నువ్వు చేపలాగా ఉంటావు. అర్థమవుతుందా? ఫస్ట్ చూసుకున్నాం, యేసు ప్రభు ఈ భూమి మీద ఏమేమైతే చేశాడో అవి చేసే జీవితం మనం కలిగి ఉన్నాం కదా. నీకు ఈ యొక్క అపరాధ భావన తీసివేసి నేను నీతిమంతుడనే భావన నీలో లేకుంటే నువ్వు అవి ఏమీ చేయలేవు. నువ్వు దేవుని ఎదుట నిలబడలేవు, సాతాను ఎదుట నిలబడలేవు, సృష్టి ఎదుట కూడా నిలబడలేవు. నువ్వు ఆయనలాగా జాగ్రత్త విన్నాం. హలో, ఒక క్రైస్తవుని పీల్చి పిప్పి చేసేది ఇదే. ఏది? సిన్ కాన్షియస్, కండమ్నేషన్. అర్థమవుతుందా? తన్ను తాను పాపిగా దూషించుకోవడం. అందుకే ప్రార్థనలో కూడా ఈ వ్యక్తి సరిగా నిలబడలేడు దేవుని ఎదుట. ప్రార్థన చేయడం కష్టం. ప్రార్థనలో దేవుని ఎదుట ధైర్యంగా అంటే విశ్వాసంతో కాన్ఫిడెన్స్ నిలబడి. ఎందుకు తెలుసా? తనలో ఇది ఉంది కాబట్టి. ఏది? నేను పాపినని. జాగ్రత్తగానండి. ఏం చేసింది నీతి మనలో? నీతి ద్వారా మీరు నేను ఆయన ఎదుట ధైర్యంగా విశ్వాసంతో నిలబడే జీవితం లభించింది. నేను అందుకే చెప్పాను మీకు, 8 విషయాలు జరిగాయి నువ్వు నేను విమోచింపబడినప్పుడు. 8 విషయాలు జరిగాయి. దాంట్లో ముఖ్యమైనది, అన్ని ముఖ్యమే, మీలో నాలో ఆ పాత నేచర్ని తీసేసేసి దేవుడు ఏం నేచర్ని పెట్టాడు? దేవుడి నేచర్. ఈరోజు దేవుడి నేచర్ నీలో నాలో ఉండేది. సో అందుకే మీరు నేను ప్రార్థనలో నిలబడినప్పుడు మీలో నాలో మనం నీతిమంతులం కాబట్టి సిన్ కాన్షియస్లో పోకూడదు. మీరు నేను నీతిమంతుడు అనే కాన్షియస్లో ఉండి, అందుకే దేవుని ఎదుట నువ్వు నేను ప్రార్థనలో నిలబడినప్పుడు జాగ్రత్తగా నేను రాత్రి ప్రార్థన చేయబోతున్నాను, ఆన్లైన్ ప్రేయర్. మొదట ఇది అవసరం నా జీవితంలో. దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే ఇదే విశ్వాసంతో నిండి చేయడం ప్రార్థన అంటే. విశ్వాసంతో నిండిన ప్రార్థన అంటే ఏమో తెలుసా? నేను నీతిమంతుడున్నాయి, యేసు రక్తం ద్వారా నీతిమంతుడుగా చేయబడినాయి. అందుకే జాగ్రత్త వినండి. అందుకే నీ నోట్లో ఎప్పుడు ఏముండాలి తెలుసా? అనుక్షణం కానీ ప్రార్థనలో కానీ, ముఖ్యంగా అనుక్షణం ప్రార్థన బాగుంటుంది. నీదే ఏముండాలంటే, నేను దేవుడి నేచర్ కలిగిన వాడిని. అందుకే దేవుడు ఎలా ప్రేమిస్తాడో మనుషుల్ని నేను అలా ప్రేమిస్తా. దేవుడు ఎలా కనికరిస్తాడో మనుషుల్ని నేను అలా కనికరిస్తా. ఎందుకంటే దేవుడి నేచర్ నాలో ఉంది. దేవుడు ఎట్లయితే కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు లేనివాడో ఆయన నేచర్ నాలో ఉంది కాబట్టి నేను కూడా అవి లేనివాడిని. అందుకే బైబిల్ చెప్పేది, యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నా. ఎప్పుడైతే నువ్వు ఈ నేచర్ని నీ మైండ్కి మాటికి తీసుకొస్తావో, నీలో ఉన్న సిన్ కాన్షియస్ ఎవరైనా ముందు ఉన్నా కూడా కొట్టివేయబడుతుంది బిడ్డ. అందుకే ఒక్క క్షణం కోసం కూడా ఒప్పుకోద్దు నువ్వు ఇంకా పాపంలో ఉన్నావని. ఏ విధంగా నువ్వు ఒప్పుకోకుండా బ్రతకగలవు? నీ నోరు తెరచి నువ్వు దాన్ని ఈ విధంగా ఖండించాలా. ఏ విధంగా? దేవుని స్వభావం నాలో ఉంది. ఇది ఏదైనా సరే నువ్వు ఇంకా నీకు వచ్చే సమస్య అదే. అర్థమవుతుందా? దేవుడు నీతిమంతుడు కాబట్టి నేను నీతిమంతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధి. ఎందుకంటే ఆయనకు పుట్టి ఉన్నా నేను. ఆయన స్వభావం నాలో ఉంది. ఆయనలో క్రోధం లేదు కాబట్టి నాలో క్రోధం లేదు. ఎందుకంటే ఆయన స్వభావం నాలో ఉంది. ఆయన కామాంధుడు కాదు, నేను. ఆయన బీదోడు కాదు, నేను బీదోడిని కాను. ఆయన ధనికుడు, నేను ధనికుడు. ఎందుకంటే ఆయనకు పుట్టి ఉన్నాను కాబట్టి. ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి కన్ఫెషన్ చేస్తావో, ఈవెన్ నీలో సిన్ కాన్షియస్ ఉన్నా కూడా పూర్తిగా నాశనం చేయబడుతుంది. నువ్వు ఎప్పుడు అనుక్షణం ధైర్యంగా ఉంటావు. కండమ్నేషన్ని మనం ఎప్పటికీ అలో చేయకూడదు మన స్పిరిట్, మన జీవితంలో. కండమ్నేషన్, కన్విక్షన్ రెండు వేరే ప్లరా. కండమ్నేషన్ తెలుగులో ఏమో కండమ్నేషన్
దోషారోపణ, కరెక్ట్. దోషారోపణ సైతాన్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? కన్విక్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు. ఈ రెండిట్లో తేడా ఏంటి? ఇప్పుడు నువ్వు పాపం చేసావు, జాగ్రత్త వినలేరా, ముగిస్తాను, లాస్ట్ వర్డ్ ఇది. మీరు పాపం చేసావు, అక్కడే వచ్చే సమస్య. నువ్వు అంటాను అసలుకి సిన్ కాన్షియస్నెస్ ఉండకూడదని, కానీ నేను పాపం చేశా అనుకుందాం. నేను పాపం చేసా, ఇప్పుడు ఎవరికో తిట్టాను నేను, ఓకే, పొరపాటు తిట్టా, జాగ్రత్త ముందు చూడైనా. నేను పాపం చేసా ఇప్పుడు, కానీ నేను పాపిని కాదు, నేను నీతిమంతుడిని. ఓకే, ఇప్పుడు వెంటనే సాతాను ఏం చేస్తాడు? ఖండం చేస్తాడు. అంటే నువ్వు ఇంకా అయోగ్యుడు, నువ్వు ఇంకా దేవుడు నిన్ను ప్రేమించడు, దేవుడు నిన్ను దగ్గర తీసుకోడు, నీ ప్రార్థనలు వినడు, నువ్వు అయోగ్య. వాడు ఎప్పుడు నీ మనసులో అది వేస్తా అంటాడు. సో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? కన్విక్ట్ చేసే. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నువ్వు తప్పు చేసావని. అందుకే నిద్ర రాదు. నేను చాలాసార్లు అనుభవించాను అదే కదా, ఏదైనా తప్పు జరిగిపోయి ఉంటుంది, అట్లే పడుకున్నా నేను రైట్లే అని. పరిశుద్ధాత్మని ఇడిచిపెట్టాడు. పరిశుద్ధాత్మ తప్పు ఇదే, నేను చెప్తున్నా నీకు, నువ్వు ఎప్పుడైతే అంటావో సారీ లార్డ్, క్షమించు తండ్రి అని, వెంటనే నిద్ర వస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కేవలం అది చెప్తాడు, ఇడిచిపెట్టాడు ఆయన నువ్వు సారీ చెప్పేంత వరకు. కానీ ఎప్పుడు చెప్పడో నువ్వు అయోగ్యుడివి, నువ్వు దుర్మార్గు, ఇంకంతే నీ జీవితం, ఇంకా నీ జీవితంలో ఇంకో నువ్వు అది చేసే సైతాను. కండమ్నేషన్కి కన్విక్షన్కి అది తేడా. కండమ్నేషన్ నింద, కన్విక్షను నువ్వు తప్పు చేసావు, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వచ్చేది. ఓకేనా? రెండో ఫలం ఇది, మీరు నేను యేసు రక్తం ద్వారా సదాకాలం కొరకు విడిపించబడి ఉన్న పాపం నుంచి. మీరు నేను నీతిమంతులము. నువ్వు పాపం చేయకుండా బ్రతికేదానికి విధానము ఇది చెప్తే కాదు దేవుని దగ్గరిపోయి నేను దుర్మార్గుని, పాపిని, అయోగ్య. నో, అది డిమోనిక్, అది దేవునికి బాధపరుస్తుంది. నువ్వు ఏమంటున్నావో తెలుసా ఆ మాటని? యేసు ప్రభు చేసినది నాకు విడిపించలేదు, యేసు ప్రభు బలి నా కోసం పనికిరాలా, యేసు ప్రభు ఏం చేశాడో అది నాకు అప్లికేబుల్ లేదు, యేసు ప్రభు ఏం చేశాడో దానివల్ల నాకు లాభం లేదు, నేను అందుకే పాపినే, ఇప్పటికీ అయోగ్యుణ్ణే, దుర్మార్గుణ్ణే. నువ్వు ఏమేమి చెప్తావో అవన్నీ చెప్తానవే, దానివల్ల క్రైస్తవుడు అనుకుంటాడు దేవుడు సంతోషపడతానని. నువ్వు మొత్తం కరెంటు షార్ట్ చేస్తాను మొత్తం దేవుని ప్లాన్ని. అది కాదు చేయాల్సింది. ఎస్, నాకు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తావు, నువ్వు తప్పు చేస్తా అంటావు నీ జీవితంలో. దానికి దీనికి చాలా తేడా. ఫస్ట్ నిలబడి నువ్వు నేను నీతిమంతుడిని, రక్తం ద్వారా చేయబడి ఉన్నాను, నేను ఈ కార్యం నాలో జరిగింది, నేను పరిశుద్ధుని. ఎప్పుడైతే నోరు తెరిచి నువ్వు చెప్తావో పాపం చేయలేవు, నువ్వు పాపానికి నువ్వు దూరం అవుతూ ఉంటాయి. ఆ యొక్క కన్ఫెషన్ ద్వారా, అది నమ్మడం ద్వారా. ఏంటంటే నీకు ఏదో తప్పు చేసావు అనుకో, సారీ చెప్పు. అది చేయాల్సింది మీరు నేను. ఓకే, నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకుందాం. ఓకే, వీటి నుంచి మనం ఆల్రెడీ టైం అవుతుంది. సో 2 విషయాలు మనం నేర్చుకున్నాం. నీతిమంతుడైన నువ్వు నేను యేసుప్రభు చేయి కార్యములన్నీ చేయటకు అర్హులుగా చేయబడి ఉన్నాం, అది నీతిమంతుల్లో వచ్చే ఫలం. రెండవది, మీరు నేను సిన్ కాన్షియస్ నుంచి విడిపించబడి ఉన్నాం. మీరు నేను ఎప్పుడు ఏ కాన్షియస్లో ఉండాలి? ఎప్పుడు నీతిమంతుడు. నేను నీతిమంతుడు, నోరు తెరిచి చెప్పాలా, చెప్తా ఉండాలా. చెప్పినప్పుడు నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నువ్వు పాపం చేసే ప్రసక్తే ఉండదు. పాపాన్ని జయించే విధానం అది. ఓకేనా? ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తు నామములో బైబిల్ స్టడీలో తండ్రి ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు మేము నేర్చుకున్నాం, ప్రార్థనలో మేము ధైర్యంగా నీ ఎదుట నిలబడాలంటే నేను పాపంలో ఉన్నాననే స్వభావమైన భావన ఉంటే మేము నీతో ప్రార్థన చేయలేం, మేము నమ్మం నిన్ను. అందుకే మాకు ఈ యొక్క విడుదల తండ్రి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళ నుంచి ఇక సిన్ కాన్షియస్ నుంచి విడుదలే, మేము రైచస్ కాన్షియస్ కలిగి అనుక్షణము తండ్రి దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, దాన్ని బట్టి రక్తం ద్వారా ఏం జరిగిందని నీ ఎదుట మేము పొగిడినప్పుడు, వాక్యం చెప్పినట్టుగా ధైర్యంగా నీ ఎదుట నిలబడి కాన్ఫిడెంట్గా నిలబడి మిమ్మల్ని స్తుతించినప్పుడు ఆ యొక్క చచ్చిపోతుంది తండ్రి. ఆ యొక్క సాతాన్ యొక్క ఆ యొక్క శోధన చచ్చిపోతుంది. ఇంకా అసలు పాపం చేయకుండా దూరం ఉంటాం. ఒకవేళ పాపం ఏదైనా జరిగినా నువ్వు వెంటనే పరిశుద్ధాంతరం మాతో మాట్లాడి దాని నుంచి బయట పడేసే దేవుడివి. అది మా జీవితం ఇప్పుడు జరిగేది. కొత్త నిబంధన ద్వారా మాకు వచ్చిన దీవెన అది, నీతిమంతుడుగా చేయబడడం ద్వారా. ఈ యొక్క విషయాన్ని పిల్లలు విన్నారు తండ్రి, మర్చిపోకుండా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళతో జ్ఞాపకం చేయి, వీళ్ళకి మాట్లాడి వీళ్ళతో ఇంకా క్లియర్ చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. 2 చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు మన కుటుంబాలకి ఇప్పుడే సదాకాలం తోడును గాక. ఆమేన్.